ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. పెరుగుతున్న టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వల్ల ప్రతి ఇండస్ట్రీలో కూడా కొన్ని కంపెనీస్ అనేవి అభివృద్ధి చెందుతూ ఉంటాయి. కొన్ని ఏంటంటే రియాలిటీలో ఐడియాస్ ని ప్రాపర్ గా ఇంప్లిమెంటేషన్ చేయలేక ఫెయిల్ అవుతుంటాయండి. ప్రెసెంట్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ర్యాపిడ్ చేంజెస్ జరుగుతున్నాయి అన్నమాట. క్లైమేట్ చేంజెస్ అనేవి ఈవీస్ కి మోర్ పాపులారిటీస్ ని తీసుకొస్తుందండి. ఇనిషియల్లీ పెన్నీ స్టాక్స్ గా ఉన్న కొన్ని కంపెనీస్ ఇండస్ట్రీ అండ్ కంపెనీ గ్రోత్ ఆధారంగా ఫ్యూచర్ లో మల్టీ బ్యాగర్ గా మారొచ్చు. సో ఈ రోజు ఈ వీడియోలో టాప్ ఆటోమొబైల్ పెన్నీ స్టాక్స్ గురించి తెలుసుకుందామండి. దానికంటే ముందు ఆటోమొబైల్ అండ్ ఆటో కంపోనెంట్ ఇండస్ట్రీ అవుట్లుక్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో రెవల్యూషన్ చేంజెస్ అయితే జరుగుతున్నాయండి. అండ్ క్లైమేట్ చేంజెస్ ఇష్యూస్ నుండి రెవెన్యూ జనరేట్ చేయడానికి ఈవీ అనేది ఒక న్యూ వే అన్నమాట. 2026 కి ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది $300 బిలియన్ కి రీచ్ అవుతుందని యాంటిసిపేట్ చేయడం జరిగిందండి. సప్లై చైన్ చేంజెస్ వల్ల ఇండియా 2026 కి గ్లోబల్ ఆటో కంపోనెంట్ ట్రేడ్ లో తన షేర్ ని 4 to 5% కి ఇంక్రీజ్ అవ్వచ్చు. సప్లై చైన్ గనక ప్రాపర్ గా యూజ్ చేస్తే ఎంటైర్ ఆటో ఇండస్ట్రీ అనేది బెనిఫిట్ అవుతుందండి. డొమెస్టిక్ అండ్ ఫారిన్ మార్కెట్ డిమాండ్ వల్ల ఫైనాన్షియల్ ఇయర్ 2024 లో ఇండియన్ ఆటో కంపోనెంట్స్ ఇండస్ట్రీలో 10 to 15% గ్రోత్ ఉండొచ్చు. ఈ ఎక్స్పెన్షన్ అనేది ఎక్స్పోర్ట్ డిమాండ్ ని పెంచడానికి సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే 23.9% యాన్యువల్ రేట్ తో 2026 కి ఇండియన్ ఆటో కాంపోనెంట్ ఇండస్ట్రీ అనేది $80 బిలియన్ కి పెరుగుతుందని యాంటిసిపేట్ చేస్తున్నారండి. సెప్టెంబర్ 15, 2021 యూనియన్ బడ్జెట్ 25,938 crores బడ్జెట్ తో పిఎల్ఐ ఆటో స్కీమ్ కింద 5 years అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2022-2023 నుండి ఫైనాన్షియల్ ఇయర్ 26-27 వరకు ఆటోమొబైల్ అండ్ ఆటో కంపోనెంట్ ఇండస్ట్రీస్ కోసం అప్రూవ్ చేసింది అనమాట. సో ఓవరాల్ గా ఆటోమొబైల్ అండ్ ఆటో కంపోనెంట్ ఇండస్ట్రీ అవుట్లుక్ అనేది చాలా పాజిటివ్ గా ఉందండి. టాప్ ఆటోమొబైల్ పెన్నీ స్టాక్స్ లో ఫస్ట్ స్టాక్ ఏంటంటే ప్రితికా ఇంజనీరింగ్ కంపోనెంట్స్ అండి. ప్రితికా ఇంజనీరింగ్ కంపోనెంట్స్ 2018 లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. ఇది ప్రితికా ఆటో ఇండస్ట్రీస్ చెందిన హోలీ ఓన్ సబ్సిడరీ అండి. అండ్ మోర్ ఓవర్ ప్రితికా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ క్యాప్టివ్ యూనిట్ కూడా అనమాట. పంజాబ్ హోషియార్పూర్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉంది. కంపెనీ ఇనిషియల్ స్మాల్ ఫోర్జింగ్స్ ని తయారు చేసేదండి. తర్వాత ట్రాక్టర్ అండ్ ఆటోమోటివ్ ఇండస్ట్రీలో రినోవ్డ్ ఆర్గనైజేషన్ గా మారిందనమాట. ప్రితికా ఇంజనీరింగ్ లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ని ఫాలో అవుతుంది. దీనివల్ల ఏంటంటే లెస్ వేస్టేజ్ ఉంటుంది, హై ప్రొడక్టివిటీ ఉంటుంది, అలాగే ఫ్యూయర్ ఎర్రర్స్ అనేవి ఉంటాయి అనమాట. ప్రితికా ఇంజనీరింగ్ కంపోనెంట్స్ పోర్ట్ఫోలియోలో రేర్ యాక్సిల్ హౌసింగ్ కాస్టింగ్స్, మెషిన్ ఫ్రంట్ యాక్సిల్ సపోర్ట్ కాస్టింగ్స్, మెషిన్ లెఫ్ట్ హౌసింగ్, అలాగే గేర్ కేజింగ్ కాస్టింగ్, వీల్ హబ్ కాస్టింగ్స్ ఉన్నాయండి. కంపెనీ క్లయింట్ లో అశోక్ లేలాండ్, ఐచర్, మహేంద్ర, టేఫ్ అండ్ స్వరాజ్ అనేవి ఉన్నాయన్నమాట. బై ఫైనాన్షియల్ ఇయర్ 2025 కి 35,000 మెట్రిక్ టన్ మెషిన్ కాస్టింగ్స్ ని ప్రొడ్యూస్ చేయాలని కంపెనీ మిషన్ గా పెట్టుకుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 88 crores ఉందండి. ఇది ఒక మ్యాక్రో క్యాప్ కంపెనీ. మనం ఇండస్ట్రీ పిఈ కనుక చూస్తే 28.7 అంటే స్టాక్ పి 22.9 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ప్రితికా ఇంజనీరింగ్ కంపోనెంట్స్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అండి. అండ్ కంపెనీ ఈపీఎస్ కనుక చూస్తే ₹3.20 ఉంది, ఫేస్ వాల్యూ ₹10 ఉంది. అండ్ కంపెనీకి డెట్ 52 crores ఉంది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉందండి. మార్చ్ 2023 లో కంపెనీ 82 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 12.52% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 3.54 crores పోస్ట్ చేసింది. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 74.60% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25.40% ఉంది. నెక్స్ట్ కంపెనీ ఎస్ఎం ఆటో స్టాంపింగ్ లిమిటెడ్ అండి. 2006 లో కంపెనీ ఇన్కార్పొరేట్ అయింది అనమాట. 1995 నుండి కూడా ఈ కంపెనీ ప్రెసిషన్ షీట్ మెటల్ స్టాంపింగ్ అలాగే డీప్ బ్రౌన్ కంపోనెంట్స్ ని ఆటోమోటివ్ అండ్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ కోసం ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కంపెనీ క్లచెస్, బ్రేక్స్, ఇంజన్ మౌంటింగ్స్, బాడీ ట్రిమ్స్, బేరింగ్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనమాట. కంపెనీకి 6,530 మెట్రిక్ టన్ పర్ యానం ప్రొడక్షన్ కెపాసిటీ ఉన్న 3 మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ నాసిక్ లో ఉన్నాయండి. కంపెనీ క్లయింట్ లిస్ట్ మహేంద్ర, సోనా, ఎగ్జైడ్ ఇండియా, ఎస్కేఎఫ్, హాల్డెక్స్, ఏబీబీ, జేబీఎం గ్రూప్, ఏఎల్ఎఫ్, ఇన్నోవా రబ్బర్స్ ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 68.2 crores అండి. ఇది కూడా మ్యాక్రో క్యాప్ కంపెనీ. ROC 18.2% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.6% ఉంది. ఫేస్ వాల్యూ ₹10 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹2.32 ఉంది. ఇండస్ట్రీ పిఈ 32.5 ఉంటే స్టాక్ పిఈ 24.8 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 3.71 crores మాత్రమే ఉంది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 3 years నుంచి కంపెనీ సేల్స్ లో గ్రోత్ అయితే ఉందండి. మార్చ్ 2023 కంపెనీ 68.66 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 7.85% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 3.32 crores పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 72.95% ఉంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది డిక్రీజ్ అయింది.
పబ్లిక్ షేర్ హోల్డింగ్ 27.06% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 49 రూపీస్ 85 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 2% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 24% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 30% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ వర్డ్ విజర్డ్ ఇన్నోవేషన్ అండ్ మొబిలిటీ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ క్లీన్ అండ్ గ్రీన్ ఆల్టర్నేటివ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అనమాట. ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించి కోర్ బిజినెస్ తో BSE లో లిస్ట్ అయిన ఫస్ట్ ఎంటిటీ అండి ఇది. ఈ కంపెనీ 2016 లో తన ఫస్ట్ ఎలక్ట్రిక్ సైకిల్ ని ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. తర్వాత కంపెనీ జెన్నెక్స్ట్, గ్లోబో, వోల్ఫ్, మాన్స్టర్ లాంటి లో స్పీడ్ ఈ వెహికల్స్ ని ఇంట్రడ్యూస్ చేసిందండి. కంపెనీకి 750+ డీలర్స్ ఉన్నారు, 25+ ఓన్ రిటైల్ అవుట్లెట్స్ ఉన్నాయి, 700+ ఎంప్లాయీస్ ఉన్నారు, అలాగే 90,000 స్క్వేర్ ఫీట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. కంపెనీ ఫ్లాగ్షిప్ బ్రాండ్స్ లో జాయ్ ఈ బైక్ లో గ్లోబో, జెన్నెక్స్, నానో, వోల్ఫ్, హరికేన్, ఈ మానిస్టర్, బీస్ట్, అలాగే థండర్ బోల్ట్ లాంటి డిఫరెంట్ కేటగిరీ కస్టమర్స్ కి సూట్ అయ్యే వేరియస్ మోడల్స్ ఉన్నాయండి. కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది వడదూరలో ఉంది. ఇక్కడ అబౌట్ 20 మేజర్ ఈవీ పార్ట్స్ అండ్ కంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనమాట. కంపెనీ పర్ ఇయర్ 1 GHz కెపాసిటీతో బ్యాటరీ అసెంబ్లీ లైన్ ని కూడా స్టార్ట్ చేసిందండి. అండ్ సింగపూర్ బేస్డ్ సన్ కనెక్ట్ తో R&D అండ్ 1 GHz సెల్ఫ్ ప్రొడక్షన్ ప్లాంట్ కోసం MOU చేసుకుంది. ఫైనాన్షియల్ 2024 లో కంపెనీ 100 to 125 crore క్యాపెక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఇందులో 80 to 85 crores అనేది బ్యాటరీ ప్లాంట్ కోసం అలొకేట్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 17-14 crores ఉందండి. ROCE 17.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 12.3%, ఫేస్ వాల్యూ 1 రూపీ, ఎర్నింగ్ పర్ షేర్ 43 పైసా ఉంది అండ్ కంపెనీకి డెట్ 48.7 crores ఉంది. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే 2020 వరకు కూడా కంపెనీ సేల్స్ అనేవి 0 అండి. మార్చ్ 2021 నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉందన్నమాట. 2023 లో కంపెనీ 239 crores సేల్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 8% ఉంది. లాస్ట్ 3 years నుంచి కూడా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 8% కన్సిస్టెంట్ గా ఉందన్నమాట. అలాగే నెట్ ప్రాఫిట్ అనేది 9 crores పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 లో ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 67.46% ఉంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది డిక్రీజ్ అయింది అండ్ FS&TA షేర్ హోల్డింగ్ అనేది నామినల్ గా ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 32.44% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 65 రూపీస్ 76 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 11% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 73% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 1 ఇయర్ పీరియడ్ లో 34% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ పోర్వల్ ఆటో కంపోనెంట్స్ లిమిటెడ్ అంటే 1992 లో ఇన్కార్పొరేట్ అయిందనమాట. HR మోటార్ కి యాన్సిలరీ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ వైడ్ రేంజ్ ఆఫ్ డక్టైల్ ఐరన్, గ్రే క్యాస్ట్ ఐరన్, స్టీల్, అలాగే స్టీల్ అల్లాయ్ కాస్టింగ్ కంపోనెంట్స్, సబ్ అసెంబ్లీస్ ని ప్రొవైడ్ చేస్తుంది. వీటిని ఆటోమొబైల్, ఇంజనీరింగ్, పంప్స్ అండ్ వాల్వ్స్, అగ్రికల్చర్ అండ్ ట్రాక్టర్ ఎక్విప్మెంట్, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్, మెషిన్ టూల్స్, రైల్వేస్ లో యూజ్ చేస్తారండి. కంపెనీ క్లయింట్స్ లో VE కమర్షియల్ వెహికల్స్, మ్యాక్స్ ట్రక్స్, రైల్ కోచ్ ఫ్యాక్టరీ, టాటా, తర్వాత IRCTC, JCB, BHEL, టేఫ్, ఐచర్, జాస్, స్వరాజ్ టెలిక్రాఫ్ట్ ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 86.6 crores అండి. ఇది కూడా మ్యాక్రో క్యాప్ కంపెనీ. ROCE 2.43% ఉంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ -1.78% ఉంది, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 1 రూపీ 40 పైసా ఉంది అండ్ కంపెనీకి డెట్ 5.19 crores ఉంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 క్వార్టర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 37.17%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 62.84% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 57 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో 12% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 53% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 149% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ టాప్ ఆటోమొబైల్ పెన్నీ స్టాక్స్ ఈ కంపెనీస్ ఎర్నింగ్స్ అనేవి వాలటిలిటీగా ఉంటాయండి. అలాగే వాటి స్టాక్ ప్రైజెస్ లో లార్జ్ వాల్యూమ్స్ అనేవి ట్రేడ్ అవ్వకపోవచ్చు అనమాట. అండ్ కొన్ని పెన్నీ స్టాక్స్ ఏంటంటే SME కేటగిరీ కింద వస్తాయి. వీటిలో ఏంటంటే హై రిస్క్ అలాగే ఇల్లిక్విడిటీ అనేది ఉంటుంది. సో పెన్నీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు కంపెనీ గురించి, కంపెనీ మేనేజ్మెంట్ గురించి అండ్ కంపెనీ ఫైనాన్షియల్ ఫండమెంటల్స్ గురించి అనలైజ్ చేశాక ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.